ఐపీఎల్ వచ్చిందంటే క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం మహేంద్ర సింగ్ ధోనీపైనే ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ ఐపీఎల్లో మాత్రమే ఆడుతుండడం దీనికి ప్రధాన కారణం. అయితే గత కొన్నేళ్లుగా ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ అంటూ ప్రచారం జరగడం, మళ్లీ తర్వాతి సీజన్లో కనిపించడం మామూలే అయింది. ఇక ఇప్పుడు మరో 3 వారాల్లో వేసవి ధమాకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. 5 సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ 10 రోజుల ప్రీ టోర్నీ క్యాంపును ప్రారంభించింది. శిబిరంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎస్కే సూపర్ స్టార్ ధోనీకి ఫ్రాంచైజీ ఘనంగా స్వాగతం పలికింది. అయితే ఈ సందర్భంగా ఐపీఎల్ నుంచి ధోనీ రిటైర్మెంట్పై ఒక్కసారిగా ఊహాగానాలు హల్చల్ చేశాయి. అందుకు కారణంగా ధోనీ ధరించిన నల్ల టీషర్టుపై ఉన్న సంకేత భాషే. టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో ఉపయోగించే మోర్స్ కోడ్ ధోనీ టీషర్టుపై ఉంది. మోర్స్ కోడ్ అంటే డాట్లు, డాష్లతో కూడిన సంకేత భాష. మహీ టీషర్టుపై ఉన్న ఆ కోడ్ను డీకోడ్ చేస్తే వన్ లాస్ట్ టైం అని వచ్చింది. అంతే, మహీ ఆడే చివరి ఐపీఎల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్త గుప్పుమంది. అయితే ఏదో టీషర్ట్ ధరించినంత మాత్రాన అదే ఆఖరని భావించరాదని, వచ్చే ఏడాది ధోనీ ఇంకొద్ది కాలం అని అర్థం వచ్చేలా మరో టీషర్ట్ ధరించి ఐపీఎల్ ఆడేస్తాడంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. మరి ధోనీ ఇప్పటికైనా రిటైర్మెంట్ ఇస్తాడంటారా?